ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు తండ్రి. ఇంతవరకు ఈ ఆరాధనలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీ వాక్య ధ్యానములకు వెళుచుండగా ప్రభువా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ భక్తులందరి యొక్క ప్రార్థనల ద్వారా మేము దీవించబడుటకు సహాయం చేయండి. స్త్రీలు ప్రభువా ప్రార్థించినప్పుడు మీరు ఆలకించి గొప్ప కార్యములు జరిగించినటువంటి దేవుడు, రాత్రి కాలంలో ఈ ధ్యానమునైనా మాకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు సహాయం చేయండి. మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా మీరు దర్శించండి. మీ దేన సాకును మీ సిలువ చోటును మరుగుపరచండి, నన్ను బలపరచండి. నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారమగులాగిన సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘము, సాయంకాల సమయంలో మరి యొక్క శిలువ ధ్యానములో 19వ శిలువ ధ్యానములో మనమందరము పాలు పొంది దేవుని యొక్క వాక్య ధ్యానములో కొనసాగుటకు దేవుడిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి మొదటిగా త్రియక దేవునికి నేను వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నా. మరి ఈ వారములో స్త్రీలు చేసినటువంటి ప్రార్థనలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. హాగరు ప్రార్థన దేవుడు ఆలకించున్నాడు. గత రాత్రి మరి యేసు వారి యొక్క తల్లి మరియ యొక్క ప్రార్థన స్తుతి గీతముల గురించి మనము ధ్యానము చేస్తున్నాం. మరియ మరి గొప్ప ప్రార్థనా పరురాలు అనే విషయాన్ని మరి మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి కాలంలో పాత నిబంధనలోని మరి యొక్క గొప్ప భక్తురాలు సమూయేలు ప్రవక్త, గొప్ప ప్రవక్త, మరి ఆ సమూయేలు యొక్క తల్లి అయినటువంటి హన్నా ప్రార్థన మరి ఎంతో విశేషమైనటువంటిదిగా మరి మనము చూస్తున్నాం. హన్నా మరి చాలా సంవత్సరములు బాధ, రిజెక్షన్, పక్కకు త్రోసివేయబడినటువంటి పరిస్థితులు మరి ఎదుర్కొన్నది. గొడ్రాలు అనబడినటువంటి స్థితి ఆమె ఎంతో బాధాకరముగా మరి అనుభవించి ప్రార్థనతో ఎదురు చూసి 6 పిల్లలు కలిగినటువంటి తల్లిగా ఆమె ఆశీర్వదించబడినట్లు దేవుని యొక్క వాక్యములో మరి ఈరోజు ధ్యానంలో మరి మనం చూస్తూ ఉన్నాం. ఈ బ్యారినెస్ అంటే దాన్ని గొడ్రాలు అన్నారు. సంతానహీనత, సంతానము కలుగకపోవుట. మరి ఆమె ప్రార్థన ద్వారా మరి ఈ విషయాన్ని సాధించినటువంటి స్త్రీగా, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన చేసినటువంటి స్త్రీగా మరి మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో భక్తులు సంతానం కోసం వేరే ప్రయత్నంలేమి చేయలా, దేవుని మీద ఆధారపడ్డారు. శారా మరి ఇస్సాకును వృద్ధాప్యములో మరి ఆమె పొందుకున్నట్లు మరి మనం చూస్తాం. రాహేలు కూడా మరి ప్రార్థన ద్వారా, యోసేపు, బెన్యామీనులు ఆమె ప్రార్థన ద్వారా పొందుకుంటుంది. ఆదికాండం 30వ అధ్యాయం 22 నుండి 24 వరకు వచనాల్లో మరి మనం చూస్తాం. రెబెకా కూడా సంతానం లేని పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఇస్సాకు మరి ప్రార్థిస్తూ ఉన్నాడు సంతానం కోసం. ఆదికాండము 25వ అధ్యాయంలో 21వ వచనంలో ఈ మాటలు మరి మనం చూస్తాం. మరి భార్యకు సహాయపడినటువంటి భర్త
ప్రార్థనలో సంతానం కోసం ఆయన ప్రార్థన చేశాడు. 24వ అధ్యాయంలో పెళ్ళయింది. 25వ అధ్యాయం వచ్చేసరికి గొడ్రాలు అనేటువంటి పేరు అప్పుడే వచ్చేసింది అన్నమాట. పెళ్ళైన కొంత దేవుడికి ఈ మాట పుట్టేసింది. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం ఏమని రాయబడింది? ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయింది. సో ఈ మాట అనటానికి ఎంతోసేపు పట్ల సమాజము యొక్క పరిస్థితి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అంటే 24వ అధ్యాయంలో పెళ్ళయింది. 25వ అధ్యాయం వచ్చేసరికి పెద్ద ఏం అయిపోలేదు. మేబీ 2 years 1 year ఏదో డిఫరెన్స్ అంటే వెంటనే ముద్రేస్తారంటే గొడ్రాలు కనుక అంటారు. సో ఇది సమాజం యొక్క పోకడ, ఇది సమాజం యొక్క పరిస్థితి. అయితే వీటన్నిటి నుండి విడుదల పొందుకోవటానికి ప్రార్థన చేశారు భక్తులు. ఇస్సాకు వేడుకొనెను, ప్రార్థన యెహోవాను ఆమె విషయమై వేడుకొనెను. దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఎలిజబెత్ కూడా వృద్ధాప్యంలో సంతానము జాన్ ద బ్యాప్టిస్ట్ బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహానును పొందుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ హన్నా విషయంలో ఇప్పుడు సంతానం లేనంత మాత్రాన వాళ్ళు మనుషులు కాదని కాదు, లేకపోతే వాళ్ళని ప్రక్కకు నెట్టేయాలని కాదు. సమాజం యొక్క స్థితి ఎట్లా ఉంటుందో, కుటుంబాల్లో స్థితి ఎట్లా ఉంటుందో ఇక్కడ మనం గమనిస్తాం. పెనిన్నా చాలా ఏడ్పించిందాడు. ఎవరిని? ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు, హన్నా, పెనిన్నా. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయారు. ఈ 6-7 వచనాలు చూస్తే మొదటి అధ్యాయంలో యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువుని బట్టి ఆమె వైరియకు పెనిన్నా ఆమెను విసిక్కించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చాను. అయితే ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేస్తున్న ఆమె కోపం పుట్టించిన ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను. సో ప్రియులారా, చాలా విసిగించింది, ఏడ్పించింది అన్నమాట. ఎవరు? వైరి. మన భాషలో చెప్పాలంటే దానికి ఇంకో పదం ఉంది, నేను ఇక్కడ చెప్పను, కానీ చాలా ఏడిపించింది అన్నమాట. 2 భార్యలు ఉంటే ఇంకో పదం ఉందా? సరే, చాలా విసిగించింది, చాలా ఏడ్పించింది. అయితే దేవుని మొత్తం ఆమె అంగలార్చినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పరిస్థితులను ఏ రీతిగా మార్చగలడో హన్నా యొక్క జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. అసలు ఏమీ లేదు అనుకున్నటువంటి పరిస్థితుల నుండి దేవుడు 6 సంతానమును దేవుడు ఆమెకిచ్చి, దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలడో నిరూపిస్తూ ఉన్నాడు. 113వ కీర్తనలో 9వ వచనంలో భక్తుడు ఈ రీతిగా అంటాడు, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను యెహోవాను స్తుతించుడి. దేవుని యొక్క మహా గొప్ప కార్యాలు. 2వ అధ్యాయంలో 21వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి, 3 కుమారులను 2 కుమార్తెలను కానీ. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. సో మొదటి సంతానాన్ని ఆమె దేవునికి సమర్పిస్తూ ఉన్నది. 6 మొత్తం 6 అనమాట. సో ప్రియులారా, హన్నా యొక్క ప్రార్థనలో దేవుడు
ఏ రీతిగా గొప్ప కార్యములు జరిగించగలడో మరి మనము చూస్తున్నాం. ఈ హన్నా చేసినటువంటి ప్రార్థన మొదటి అధ్యాయంలో చూస్తాం. ఈ రెండవ అధ్యాయంలో ఏమిటంటే కృతజ్ఞత చెల్లిస్తున్నారు. 10-11 వచనాలలో ఆమె ఏ రీతిగా ప్రార్థన చేసిందో సమూయేలు ఇక్కడ మరి వ్రాస్తూ ఉన్నాడు. ఆమె దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్నప్పుడు, షిలోహు వస్తున్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ప్రార్థన అనేటువంటిది ఇక్కడ ఏమిటంటే, కొంతమంది ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్టు చేస్తారు. కానీ హన్నా చాలా తీవ్రమైనటువంటి హృదయ వేదనతో, గొప్ప అవసరతతో దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తున్నది. మరి ఆ రోజుల్లో ఈ గొడ్రాలు అంటే చాలా శాపముగా భావించారు. ఇట్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ కర్స్. దేవుని శాపం పొందుకున్నటువంటి వారు ఆ రీతిగా ఉంటారు అనేటువంటి ఆలోచన మన దినాల్లో మరి ఉన్నది. అయితే హన్నా ప్రార్థన ద్వారా ఏం చేస్తుందంటే శాపాన్ని ఆశీర్వాదముగా మార్చుకున్నది. ఆమె మార్చేసుకుంది అన్నమాట. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. ఈ 10వ వచనంలో మరి ఆమె అంటున్న మాట, నాకు కలిగిన శ్రమ సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి. ఆమె పొందుకున్నటువంటి శ్రమ బహు గొప్ప శ్రమ అన్నమాట. హాగరు విషయంలో కూడా శ్రమ అనే మాట మనం విన్నాం. శారయి హాగరును శ్రమ పెట్టినందున, అదొక రకమైనటువంటి శ్రమ అన్నమాట. శరీరాన్ని శ్రమ పెట్టడం, మాటలని శ్రమ పెట్టడం అది వేరు. ఈమెకు కలిగినటువంటి శ్రమ వేరు. ఇది ఒక శాపగ్రస్తమైనటువంటి స్థితి అనుకుందాం అనమాట. ఈ బ్యారనెస్, ఫలింపకుండుట అనేటువంటిది ఒక శ్రమగా ఆమె మరి భావించి, నాకు శ్రమ వచ్చినది. సో దేవుని సన్నిధానానికి ఆమె వచ్చి మరి ఎంతో దుఃఖపడుతున్నట్లు మరి మనము చూస్తూ ఉన్నాం. నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలై నన్ను మరొక జ్ఞాపకము చేసుకున్నాను. ఈ 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుంది. సో ప్రియులారా, ఇదేదో పైపైన చేసిన ప్రార్థన కాదు, లేకపోతే ఆచార ప్రకారం చేసిన ప్రార్థన కాదు, చేయాలి కాబట్టి చేసినటువంటి ప్రార్థన కాదు. ఇది భర్త అవసరత కూడా కాదు. ఇది చెప్పాలి అంటే భర్త అవసరత ఉంటే ఇద్దరు వచ్చి ప్రార్థన చేసి ఉండేవాడు. అక్కడ ఇస్సాకు రెబకా విషయంలో చూస్తే ఇస్సాకు ప్రార్థన చేసుకున్నాడు. రెబకా మరి అక్కడ రాయబడలేదు, కానీ రెబకా పక్షంగా ఇస్సాకు చేశాడు. బాధింపబడేది ఎవరు? ఇద్దరు ఉన్నారు అందులో. ఒక్క రెబకానే అనరు గొడ్రాళ్ళు అని చెప్పి, ఇస్సాకు కూడా ఉంటుంది అందులో పాటు. కాబట్టి ఆయన ప్రార్థన చేశాడు. ఇక్కడ ఈ విషయంలో పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఎల్కానాకు పెద్ద బాధ ఉండకపోవచ్చు. బాధ అంతా ఎవరిది ఇక్కడ? అన్నదే బాధ అంతా కూడా. కష్టం అంతా ఏమిది, శ్రమ అంతా ఏమిది. ఏదో సర్ది చెప్తాకి ప్రయత్నం చేశాడు. 10 మంది కొడుకుల కంటే నేను ఎక్కువ కాదా అన్నట్టు ఏదో మాట్లాడటా చూశాడు, కానీ ఆ బాధ ఆయనకు తెలియదు. ఆ పడేటి వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. సో చాలా దుఃఖముతో ప్రార్థన చేసినటువంటి షీ వెప్ట్ బిట్టర్లీ, చాలా మరి దుఃఖముతో ఆమె ప్రార్థన చేసినటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. సో ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు మన అవసరత మనము గుర్తించి దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కృమ్మరించాలి. 62వ కీర్తన 8వ వచనం చూస్తే దావీదు ఎంతో చక్కగా చెప్తున్నాడు. ఆయన యందు నమ్మకం ఉంచండి, నమ్మిక ఉంచండి అని చెప్పి ఏమంటాడంటే,
ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. సో ఇది షిలోహు అనేటువంటిది దేవుని యొక్క సన్నిధానానికి గుర్తు, దేవుని యొక్క సన్నిధికి గుర్తు. ఇది ఒక షిలోహు. ఏంటండి? ఈ చర్చి అనేటువంటిది ఒక షిలోహు, దేవుని యొక్క సన్నిధి. ఇక్కడికి వచ్చినప్పుడు మన అవసరత మనకు జ్ఞాపకం రావాలి, మన అవమానం మన జ్ఞాపకం రావాలి, మనం పొందుకునేటువంటి నింద మనకు జ్ఞాపకము రావాలి. అది వచ్చినప్పుడు ఏం చేయాలంటే మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. హృదయాన్ని కుమ్మరించడం అంటే ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేయటం, కన్నీటి ప్రార్థన చేయటం. అంతేకాకుండా ఈ ప్రార్థన, ఇటువంటి ప్రార్థన అంటే అర్జెంట్ ప్రేయర్ అన్నమాట. అర్జెంట్ ప్రేయర్. కొన్ని ఎమర్జెన్సీగా ఉంటాయి, కొన్ని కొంచెం ఆలస్యంగా చేయొచ్చు. కొన్ని అర్జెంట్ ఫైల్స్ ఉంటాయి, కొంచెం లేట్ ఫైల్స్ కూడా ఉంటాయి. అట్లా దేవుడి సన్నిధిలో ఈ ప్రార్థన ఎటువంటిదంటే హన్నా చేసేటువంటి ప్రార్థన అర్జెన్సీ, చాలా త్వరగా జరగాలన్నమాట, త్వరగా జరగాలి. అందుకే 15వ వచనంలో ఉంటుంది, నేను మనోదుఖము గలవాడనై ఉన్నాను, నేను ద్రాక్షారసమైన మద్యం పానము చేయలేదు, కానీ ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. సో ప్రియులారా, ఆమె దుఃఖపడుతుంది కానీ గట్టిగా ఏమీ అరవల. ఆమె చేసినటువంటి ప్రార్థనలో ప్రత్యేకత ఏమిటంటే స్వరము వినపడలేదు, పెదవులు కదులుతున్నాయి అంటాడు. 13వ వచనం, మొదటి అధ్యాయం 13వ వచనంలో ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను. దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ప్రేయర్. ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రార్థన, సైలెంట్ ప్రేయర్. షీ ప్రేడ్ సైలెంట్లీ, ఎంప్టీ వర్డ్స్తో కాదు, ఏదో కొత్త పదాలు పెట్టి ప్రార్థన చేయటం కాదు, విత్ రియల్ ఎమోషన్. ఆమె చాలా దుఃఖముతో ఎమోషనల్గా ప్రభు సన్నిధిలో పెదవులు మాత్రము కదుపుచుండే. ప్రియులారా, ఇటువంటి ప్రార్థన కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మన సమస్య ఏమిటో దేవునికి చెప్పుకునేటువంటి విధానము ఇక్కడ మరి మనము చూస్తూ ఉన్నాం. అయితే ఏలి అపార్థము చేసుకున్నటువంటి వాడిగా మరి మనము గమనిస్తూ ఉన్నాం. ఈమె ఒకవేళ మద్యము సేవించిందేమో. ఏలి ప్రక్కనే ఉన్నాడు, యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. 14వ వచనంలో ఏమంటున్నాడు, ఎంతవరకు నీవు మూత్రాలవై ఉందువు, నీవు ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్తున్నాడు. మిస్అండర్స్టూడ్ ప్రేయర్. ఈ ప్రార్థన అపార్థం చేసుకోబడింది అన్నమాట. ఏలి భక్తుడు, ఆయన యాజకుడు తెలుసుకోవాలమ్మ నీ సమస్య ఏమిటి, నీ పరిస్థితి ఏమిటి ఇక్కడికి వచ్చా తెలుసుకోవాల్సిన పోయి ఆయన నెగిటివ్గా ఆమెను నిందించినటువంటి యాజకుడుగా ఇక్కడ మరి మనం చూస్తాం. సో ప్రార్థన అనేటువంటిది అందరూ ఒకేలాగా చేయాలని లేదు, నీకు ఇష్టమైన రీతిలో ఇంకోళ్ళు చేయడం లేదు. నీకు ఇష్టమైన రీతిలో చేయలేదని చెప్పి వాళ్ళని నిందించడానికి కూడా వీళ్ళు లేదు. ప్రియులారా, అపార్థము చేసుకోకూడదు ప్రార్థనల విషయంలో కూడా. హృదయాన్ని కుమ్మరించుకుంటూ ఉంటే దాన్ని మనము అపార్థం చేసుకోకూడదు. వాళ్ళకి దేవునికి మధ్యలో ఉన్న సంబంధం అది, అంతే తప్ప నువ్వు మధ్యలో నువ్వు ఎంటర్ అయ్యి నువ్వు కామెంట్స్ అనేటువంటివి చేయకూడదు. అది నీకు అనవసరం, మాకు అనవసరం. ప్రార్థనలు అనేటువంటివి వ్యక్తిగతము, ఎవరికి ఒక్కొక్క దేవునికి వారికి మధ్యలో జరిగేటువంటి సంఘటన. One cannot enter into the prayer life
మనము మధ్యలోకి వెళ్ళలేము. అండ్ యూ కెనాట్ క్రిటిసైజ్, దాన్ని విమర్శ మనము చేయలేము. అయితే ఈ ప్రార్థనలో స్పెసిఫిక్గా అడుగుతున్నారు మాకు. ప్రార్థనలో ఏమడుగుతుందంటే, నన్ను జ్ఞాపకము చేసుకున్నాము. దేవుని దయ కొరకు ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నది. ఒక కుమారుని కొరకు ఆమె ప్రార్థన చేస్తున్నది. నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా. ఏ స్పెసిఫిక్ ప్రేయర్. నన్ను మరొక జ్ఞాపకము చేసుకున్నాము అంటే దేవుని దయ మీద ఆధారపడింది. అంతేకాకుండా అసలు ఆమెకి ఏమి కావాలో ఖచ్చితంగా చెప్తుంది అనమాట. పిల్లలను దయచేసి అది కాదు ఆమె చేసే ప్రార్థన. నాకు ఒక మగ పిల్లవాడు కావాలి. ఆమె చేసినటువంటి ప్రార్థన దేవుని వద్దకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏం కావాలో మనం చెప్పాలి దేవునికి. కొన్ని విషయాలు, కొన్ని దేవుని చిత్తానికి వదిలేయాలి. అందుకే మీరు అడగకపోవట చేతనే కదా పొందుకోలేక పోతున్నారు అంటాడు యాకోబు పత్రిక. సో ఆస్ వాట్ ఎవర్ యూ వాంట్. ఒకవేళ అది నీకు అనుకూలమైందైతే దేవుడు తప్పనిసరిగా దాన్ని నీకు దయచేస్తాడు. అయితే మగపిల్లవాడు కావాలి అనుకోవటంలో ఆమె స్వార్థం ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలి. ఎందువల్ల మళ్ళీ నేను నీకు ఇచ్చేస్తాను, నా దగ్గర ఉంచుకొని దాన్ని. అది అన్నమాట ప్రార్థన. స్వార్థం లేదు ఆ ప్రార్థన. ఇప్పుడు అందరూ మగవాళ్ళ కోసమే ప్రార్థన చేసి మగవాళ్ళే అంటే ఆడపిల్లలు ఏమైపోతారండి? ఈ ప్రస్తుత సమాజం కూడా అదే. మనమేమి తీసేసిన ఏం కాదు. అప్పటి నుండి ఇప్పుడు దాకా మగవాడే కావాలి ఏంటో మరి. మగవాళ్ళు చేసేది ఏంటో ఆడవాళ్ళు చేయలేదు ఏంటో తెలియదు మరి. అందుకే సమాజంలో ఆడపిల్ల యొక్క స్థాయి, సంఘం, క్రైస్తవ సంఘం అంటే దేవుని పిల్లలు కూడా అదే కోణంలో ఆలోచించి ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడటం, లేకపోతే ఆడపిల్లని వద్దు అనుకోవడం. మగవాళ్ళే కావాలి, మరి ఇంట్లోకి మళ్ళీ ఆడవాళ్ళే కావాలి. కోడలు కూడా ఆడవాళ్ళే కావాలి, మళ్ళీ మనకి మంచి కోడలు కావాలి. మరి ఎక్కడ వస్తారు? సో అన్నా విషయంలో ఇది పొరపాటు లేదనుకుంటున్నాను. ఎందువల్ల అంటే నీకే నేను ఇచ్చేస్తాను, ఐ విల్ రిటర్న్ బ్యాక్. దేవునికి సమర్పణ చేసుకుంటాను నేను ఆ కుమారుణ్ణి. ఇది స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన కాదు ఇది కదా. అబ్రహాము విషయంలో కూడా దేవుడు ఇచ్చాడు ఇస్సాకును. మళ్ళీ ఇచ్చేయమంటే ఇచ్చేటగా రెడీ అయిపోయాడు కదా. నువ్వు కొండ మీద, మోరియా కొండ మీద తీసుకెళ్ళి అక్కడ నాకు దహన బలిగా అర్పించంటే తీసుకెళ్ళిపోయాడు. ఎవరన్నా ఇస్సాకుని తీసుకెళ్ళిపోయాడు, కట్టేశాడు, దామే పెట్టాడు, కత్తి కూడా ఎత్తేసాడు పైకి చంపటానికి. అంటే అబ్రహాము యొక్క నింద తొలగించబడింది. అబ్రహాము దేవుడు చెప్పినట్లు మరలా తిరిగి తన బిడ్డని ఇచ్చేయటానికి ఆయన వినుది అనేటువంటి వాడిగా మనము చూస్తాం. సో హన్నా ప్రార్థన స్వార్థపూరితమైన ప్రార్థన కాదు. ఖచ్చితంగా ఏది కావాలో అదే ఆమె అడిగినట్లు మనము చూస్తున్నాం. తరువాత ఇక విశ్వాసముతో ఈమె ప్రార్థన చేస్తున్నది. 18వ వచనాన్ని మనం చూస్తే 1వ అధ్యాయంలో ఆయన యాజకుడు అన్నటువంటి మాట ఆమె అతనితో చెప్తుంది. విషయాన్ని చెప్తున్నప్పుడు 18వ వచనంలో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందుదును గాక. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ప్రార్థన చేసింది. ప్రార్థన చేసేటప్పుడు దుఃఖం వచ్చింది, కన్నీటితో ప్రార్థన చేసింది, విశ్వాసంతో ప్రార్థన చేసింది. విశ్వాసంతో ప్రార్థన చేశాక ఆమెకు వచ్చినటువంటి నమ్మకం ఏంటంటే నా దేవుడు నాకు ఇస్తాడు. ఇక నమ్మకం వచ్చేసి ఇక అప్పటి నుండి ఏడుపు మానేసింది. ఇది మనము అర్థం చేసుకోవాలి. ఏడుపు కాదు. ఇక్కడ ప్రార్థించే సమయంలోనే ఏడిసింది, దుఃఖపడింది. ఆ ప్రార్థించేటువంటి సమయంలో ఆమెకు నమ్మకం
మరి కుదిరింది, దేవుడు మాట్లాడి ఉంటాడు. ఏలీ కూడా అంటాడు, ఇశ్రాయేలు దేవుడితో నీవు చేసిన మనవిని ఆయన దయచేయునుగాక. బ్లెస్సింగ్ వస్తుంది. యాజకుడు కూడా బ్లెస్ చేశాడు. ఇక అక్కడితో ఆమెకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇంక ఏడవలసిన పనే ఉంది, అన్నం మానాల్సిన పని కూడా లేదు. అంతకుముందు అన్నం తింటే మానేసింది కదా. 7వ వచనం చివరిలో చూస్తే, ఈ పెనిన్ని అస్తమానం ఏడిపిస్తుంటే నీకు పిల్లలు లేరు ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చింది. ఇప్పుడు ఏముంది 18వ వచనంలో, భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖగా నుండుట మానెను. సుప్రియుల ప్రార్థన దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నప్పుడు, దేవునికి మన విజ్ఞాపన చేసినప్పుడు ఆ నమ్మకం మనకు కుదిరినప్పుడు దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు దయచేస్తాడు అనేటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుడిచ్చేటువంటి దాని కొరకు మనము ఆశతో ఎదురు చూడాలి. అందుకే యేసురోజు చెప్పింది, మీరు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. సో అన్న ఇక ఏడవటం లేదు, ఏడు మానేసింది. దేవుడు నాకు ఇస్తాడు, నువ్వు చూస్తా ఉండు. పెనిన్న దగ్గర అట్లా ఉందన్నమాట. అయితే 2వ అధ్యాయము మరి వచ్చేసరికి దేవుడు హన్న యొక్క గర్భము తెరవటము, తర్వాత పాలు మాన్యవేసిన తర్వాత మరి ఏలీ వద్దకు తీసుకువెళ్ళటము, ఆ మందిరానికి రావటము, మరి ఇవన్నీ మరి మనం చూస్తాం. మరలా బిడ్డను తీసుకొని వచ్చి ఏలీతో, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను. సో ఈ బిడ్డ నేను ప్రతిష్ఠిస్తున్నాను. బ్రతుకు దినములన్నీ కూడా అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అన్నటువంటి మాట ఆమె వెంటనే నెరవేర్చింది. సో ఇక 2వ అధ్యాయంలో దేవుడు చేసినటువంటి ఆ కార్యాలను బట్టి, దేవుడు చేసినటువంటి ఆ మేలును బట్టి, విన్నటువంటి ప్రార్థన బట్టి, ఇచ్చినటువంటి కుమారుని బట్టి మరి ఆనందముతో మరి స్తుతిస్తూ ఈ మాటలు ఆమె 2వ వచనంలో పలుకుతుంది అనమాట. ఈ మాటలే మరి ఆ నూతన నిబంధనలో మరి పలుకుతుందన్న నిన్న మనం ధ్యానం చేసి. సో 2వ అధ్యాయం ప్రార్థనకు జవాబు ద్వారా దేవుని స్తుతించేటువంటి ప్రార్థనాపూర్వకమైనటువంటి స్తుతి. అపహసించబడినటువంటి హన్న, దుఃఖించినటువంటి హన్న ఇప్పుడు ఏం చేస్తుందంటే స్తుతించే హన్నగా మారింది. సంతోషాన్ని వ్యక్తీకరించేటువంటి హన్నగా మారిందన్నమాట. ఆమె సంతోషంతో పలికినటువంటి మాటలు ఇందులో మరి మనం చూస్తూ ఉన్నాం. వీపింగ్ టు వర్షిప్. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగ, నేను ఇంటర్సెషన్ అనమాట, విజ్ఞాపన ప్రార్థన. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగి. ఈ మహాబలం అని గట్టిగా చెప్పాలి, నేను అంత చెప్పలేను కానీ చాలా గట్టిగా చెప్పవచ్చు. మహాబలం అన్న దీని అర్థం ఏంటంటే, బలము అనే మాట కొమ్ము, దీని మాట అర్థం ఏంటంటే కొమ్ము అన్నమాట. మహాబలము కలిగిన. నేను ఒకప్పుడు అసలు కొమ్ములు లేని దానిలాగా ఉన్నాను. ఒక గొర్రెకు కానీ మేక కానీ కొమ్ములు, జంతువు కొమ్ములు అనేవి ఏంటంటే బలానికి గుర్తు అనమాట. కొమ్ములు బలానికి గుర్తు, స్ట్రెంగ్త్, బలానికి గుర్తు. గొర్రె పొట్టేలు కొమ్ములు ఉంటాయి అన్నమాట. కొమ్ములతోనే అది పోరాడుతుంది, యుద్ధం చేస్తుంది.
హన్నాకు ఇది వరకు ఎట్లా ఉందంటే కొమ్ములు లేనటువంటి జీవితం, బలం లేనటువంటి జీవితం. బలం లేదా అంటే శరీరంలో బలం లేదని కాదు, అది ఒక మానసికమైనటువంటి బలం. పిల్లలు కలిగి ఉండటము, సంతానం అనేది ఒక బలం అన్నమాట, స్ట్రెంగ్త్ ఫర్ ఎ ఉమెన్. సంతానం లేకపోయేసరికి ఏమైందంటే బలహీనమైనటువంటి స్థితిలో కనిపిస్తుంది అన్న. అంటే ఏదో కొరత ఉంది కాబట్టి లోకం అంతా కొరత చూపించింది, బలహీనపడింది అన్న. ఇప్పుడు బలమైనటువంటి స్థితి, నాకు మహాబలం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని నుండి వచ్చింది నాకు ఈ బలం, మనుషులు ఇచ్చింది కాదు ఈ బలం. ఈ కొమ్ము అనేటువంటిది బలానికి గుర్తు అని చెప్పాం. 75వ కీర్తనలో 10వ వచనంలో ఎవరి కొమ్ములు విరుస్తాడో, ఎవరి కొమ్ములు హెచ్చిస్తాడో భక్తుడు ఇక్కడ రాస్తాడు. 75వ కీర్తన 10వ వచనంలో, భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరిగగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడి. తర్వాత 92వ కీర్తన 10వ వచనంలో కూడా ఇక్కడ కూడా గొప్ప మాట కొమ్ముల గురించి మనం చూస్తాం. దేవుడు ఎట్లా హెచ్చిస్తాడు మనం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి. నా కొమ్ము పైకెత్తాను. ఇది వంగిపోయిన కొమ్ము కాదు, లేకపోతే విరగొట్టబడిన కొమ్ము కాదు, పైకెత్తబడినటువంటి కొమ్ము. ఆ రోజుల్లో కూడా కొంచెం బలమైన వాళ్ళు, ధనికులు, ఇట్లా అన్నీ జరిగిన వాళ్ళు, స్త్రీలు ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు ఇట్లా కొమ్ములు పెట్టుకుని, కొమ్ములు ఉన్నటువంటి డ్రెస్ వేసుకునేవాళ్ళు. అంటే అన్నీ మంచిగా సాగిన వాళ్ళు, కొంచెం పైన కొమ్ములు ఎట్లా ఉన్నట్టు అనమాట. అన్నలాంటి వాళ్ళు ఆ డ్రెస్ వేసుకోలేరు కదా. ఏముంది, కొమ్ము చెప్పుకోవటానికి కొమ్ము ఇరిగిపోయింది, కొమ్ము పొంగిపోయింది, లేకపోతే దానివల్ల ఉపయోగమో లేదు. ఇప్పుడు వాడుతుంది అనమాట అన్న, నేను కూడా ఆ డ్రెస్ వేసుకుని తిరుగుతాను, నా కొమ్ము కూడా దేవుడు పైకెత్తాడు. యెహోవా వలన నాకు మహా గొప్ప బలము కలిగిన, ఫ్రమ్ షేమ్ టు స్ట్రెంగ్త్, ఫ్రమ్ వీపింగ్ టు వర్షిప్. బలహీనమైన స్థితి నుండి బలమైన స్థితి, అవమానకరమైనటువంటి స్థితి నుండి దేవుని స్తుతించి గణపరిచేటువంటి స్థితి అన్నమాట. అంటే దేవుడు ఎట్లాంటి వాళ్ళని ఎట్లాగా మార్చగలడు. అది ఒకప్పుడు మనం కూడా ఒకవేళ కొమ్ములు విరువబడి, కొమ్ములు లేక ఒకవేళ బలహీనమైన స్థితిలో ఉన్నామేం, దేవుడు ఈ రోజున మనకి ఎటువంటి స్థితి ఇచ్చాడు? కొంచెం గురిపోతు కొమ్ము వలె నా కొమ్ము నీవు పైకెత్తితివి. కొంచెం ధైర్యంగా బ్రతకటానికి, ఈ సమాజంలో కొంచెం గౌరవంగా బతకడానికి దేవుడు మనకు సహాయము. అది కేవలం దేవుని కృప అంతే, మనదేమి కూడా లేదు. ఇక్కడ ఇదంతా కూడా దేవునికే ఆపాదిస్తూ ఉన్నది. ఎవరు అన్న. ఈ 2వ వర్షంలో ద యునిక్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రత్యేకత, మన దేవుడు అసలు ఎటువంటి వాడో ఇక్కడ చెప్తుంది అన్నమాట. ఈ 2వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునో లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియో లేదు. యునిక్ గాడ్, ఎ స్పెషల్ గాడ్, ప్రత్యేకమైనటువంటి దేవుడు, ప్రత్యేకమైనటువంటి లక్షణము కలిగిన వాడు. ఏమిటా లక్షణం అంటే పరిశుద్ధుడు ఆయన, సెట్ అపార్ట్నెస్, ఏ హోలీ గాడ్. ఆయన వంటి దేవుడు ఎవరు కూడా లేరు. ఆశ్రయ దుర్గము అంటుంది అనమాట ఇక్కడ ఒక మాట. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియో లేదు. ఆశ్రయ దుర్గం అంటే రాక్ అన్నమాట, పెద్ద బండ అన్నమాట. పెద్ద బండ అనేటువంటిది ఇశ్రాయేలీలకు ఈ యాత్రలో చాలా ఉపయోగపడింది. ఎక్కడ బండ దొరికినా ఆ బండ నీడకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు బండలో నుండి ఏమొచ్చిందండి? నీరు ఉబికి వచ్చింది. ఆ బండ క్రీస్తు అన్నమాట. ఈ బండ ఆశ్రయ దుర్గము. నీ శ్రమలో, నీ కష్టములో నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు? ఆ బండ చోటికి వెళ్ళొచ్చు అనమాట. నీకు నీడేస్తుంది అది.
నీకు ఆశ్రయంగా ఉంటుంది అనమాట. యెహోవాయే ఆశ్రయదుర్గము, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియో లేదు. ఆయనను ఆశ్రయించవచ్చు. ఆమె కష్టకాలంలో దేవుణ్ణి ఒక ఆశ్రయదుర్గముగా ఏర్పాటు చేసుకున్నది. ఆశ్రయదుర్గము దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఆమెకు సేద తీర్చాడు. ఆ కష్టము నుండి ఆమెకు విడుదల దేవుడు ఇచ్చాడు. సో మన ఆశ్రయదుర్గం ఏది? యేసు ప్రభువే మన యొక్క ఆశ్రయదుర్గం. నీ కష్ట సమయంలో, నీ బాధల్లో, నీ నిందల్లో, నీ అవమానాల్లో ఎక్కడ పరిగెట్టాలి? నీ యేసు అనేటువంటి బండ వద్దకు నీవు పరిగెట్టుకొని రావాలన్నమాట. ఆయన త్రోసేయండి నిన్ను. ఆ బండ చోటుకు వస్తే నీకు ఆశ్రయము కలుగుతుంది. అన్న యొక్క గొప్ప అనుభవం ఇది, గొప్ప అనుభవం. ఈజ్ అవర్ రాక్. ఆయనే మన ఆశ్రయదుర్గము, మన బండ, మన కోట, మన శైలము. స్త్రీలకు ప్రత్యేకంగా ఈ మాట అన్న తెలియజేస్తున్నారు. నీకు వచ్చిన కష్టంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ లోకం నిన్ను అదే చూస్తుంది, అవమానపరుస్తుంది. నువ్వు ఎక్కడ పరిగెత్తి రావాలంటే బండ అయిన క్రీస్తు వద్దకు నువ్వు పరిగెత్తుకొని రావాలి. ఒక స్త్రీగా నువ్వు ఆ కార్యము చేయాలి. దేవుడే నిన్ను భద్రపరుస్తాడు, కాపాడుతాడు. తర్వాత ఇక 3వ వచనంలో ఆయన అనంత జ్ఞాని, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇక నువ్వు అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. గర్వంగా మాట్లాడొద్దు అన్నప్పుడు అన్న మైండ్లో ఎవరున్నారండి? పెనిన్న ఉంటుంది కదా, ఇష్టానుసారంగా మాట్లాడింది అనమాట పెనిన్న కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసరికి పాపం ఏడ్చేసింది అన్న. మరి ఇన్ని మాటలు అంటావా నువ్వు నన్ను? మరి భర్త కూడా కంట్రోల్ చేయలేకపోయాడు. వారితో ఈ మాట అంటున్నది అనమాట. ఆయన అనంత జ్ఞానము కలిగినటువంటి వాడు. ఆయన ఏం చేస్తాడంట? మన క్రియలను పరీక్షిస్తాడు, ఎగ్జామిన్ చేస్తాడంట మన క్రియను. ఆయన జ్ఞానముతో, విత్ ఆల్ హిజ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్, గాడ్ విల్ ఎగ్జామిన్ ఆల్ అవర్ యాక్ట్స్. మన క్రియలన్నీ కూడా ఆయన పరీక్షిస్తాడు. వీరు చేసేటువంటి క్రియలు మంచివైనను సరే, చెడ్డవైన సరే అంటారు. కొరింథీ పత్రిక ఏమంటాడండి? 2వ రాకడలో మనము చేసినటువంటి క్రియలు మంచివైనా చెడ్డవైనా సరే దేవుని న్యాయ పీఠం ఎదుట మనం అందరం కూడా నిలబడాలి. ఏదో ఒక పని చేసామంటే కాదు, ఏదో ఒక మాట మాట్లాడేసామంటే కాదు, అక్కడితో పోదది. దానికి మరలా సమాధానము చెప్పాలి. గర్వపు మాటలాడకుడి. ఆ మాటలన్నిటినీ కూడా దేవుడు పరీక్షలోనికి తీసుకొని వస్తాడు. వాట్ ఎవర్ యు స్పీక్, నువ్వు బయట మాట్లాడినా, లోపల మాట్లాడినా, మనసులో అనుకున్న మొత్తం అన్నీ కూడా దేవుడు బయటకు తీసుకొని వస్తాడు. వాటిని పరీక్ష చేస్తాడు. సో హన్నా యొక్క ఈ ప్రార్థనలో మనము నేర్చుకునేటువంటి సత్యము చాలా జాగ్రత్తగా మనము మాట్లాడాలి. 16వ అధ్యాయం సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే సొలొమోను అంటాడు, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. గర్వముతో మాట్లాడటానికి వీలు లేదు. ఇవాళ నీకుంది, రేపు ఇంకోళ్ళకి ఇస్తాడు దేవుడు. పెనిన్నాకి ఈరోజు ఉన్నారు పిల్లలు, హన్నాకు కలగడానికి కొంచెం ఆలస్యం అయింది అంతే తప్ప నాకున్నది నీకు లేదు కదా అని చెప్పి గర్వంగా మాట్లాడటానికి వీళ్ళు లేదు. 6 పిల్లలు హన్నాకు దేవుడు మరి ఇస్తూ ఉన్నాడు. కేవలం ఒక్క బిడ్డనే ఇచ్చింది కదా, కానీ దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు హన్నాకు ఇస్తున్నట్లు మరి మనకి చూస్తూ ఉన్నాం. సో ప్రార్థనలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మన క్రియలను దేవుడు పరీక్షిస్తాడు, మన మాటలను దేవుడు పరీక్షిస్తాడు. తర్వాత 4వ వచనంలో గాడ్ రివర్స్ హ్యూమన్ స్ట్రెంగ్త్, మనుషుల యొక్క శక్తిని రివర్స్ చేస్తాడంటే ఇక్కడ
ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుకుందరు. ప్రఖ్యాతి నొందిన వారు అంటే వీళ్ళు గులియాతు లాంటి వాళ్ళు అన్నమాట. బలమైనటువంటి వాడు, బలం మీద ఆధారపడేటువంటి వాడు. వాళ్ళు ఏమవుతారంట? ఓడిపోవుదురు. తొట్టిల్లిన వారు బలము ధరించుకుందరు. బలహీనులైనటువంటి వారు బలము ధరించుకుంటారు. దావీదు గొల్యాతును ధరించడమే ఇది ఒక గొప్ప ఉదాహరణ అన్నమాట. బలము లేని వాడు ఏమని చెప్పాలంట? బలవంతుడని చెప్పాలంట. వాక్యములో మరి మనము చూస్తాం, గాడ్ విల్ రివర్స్ ద స్ట్రెంగ్త్. బలవంతులను బలహీనులను చేస్తాడు, బలహీనులను బలవంతులుగా మారుస్తాడు దేవుడు. హన్న బలహీనురాలుగా కనిపించింది, బలవంతురాలుగా మారింది అనమాట. యెహోవా యందు నాకు మహా గొప్ప బలము కలిగింది. తరువాత దేవుడు అనుగ్రహించేటువంటి ప్రొవిజన్ అందులో కూడా రివర్స్. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోవుదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. దేవుడు ఎటువంటి వారిని ఎట్లా మారుస్తాడు? అది పెనిన్నా స్థితి ఎట్లా అవుతుంది, హన్నా స్థితి ఎట్లా అవుతుంది. బళ్ళు అవుతాయి వాళ్ళు అవుతాయి అంటారు చూసారు, అట్లా అన్నమాట. బాగా తిన్నటువంటి వారు అంటే ధనికులు అన్నమాట. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఎట్లా మారిపోతారంట? కూలికి వెళ్తారంట. వాళ్ళు అసలు కూలి పని అంటే తెలీదు, అసలు ఆకలి అంటే ఏంటో తెలియదు వాళ్ళకి అసలు. అటువంటి వారిని కూలి చేసుకుని ఆహారం తినేటువంటి వారిలాగా మారుస్తాడు. ఆకలి కొనిన వారికి ఆహారం. గొడ్రాలు 7 పిల్లలను కనడు, పిల్లలు కననది కృషించి పోవును. సో ప్రియులారా, దేవుని యొక్క శక్తి ఇక్కడ మరి మనము గమనించినప్పుడు ఎవరిని ఏ రీతిగా మారుస్తాడో మనకు తెలియదు. ప్రాడిగల్ సన్, తప్పిపోయినటువంటి కుమారుడి జీవితంలో కూడా మరి మనం చూస్తే అతడు హీనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అయితే ఎప్పుడైతే మార్పు చెంది తండ్రిని జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, తన స్థితిని దేవుడు మరలా మారుస్తూ ఉన్నాడు, మార్చాడు అన్నమాట. గొప్ప స్థితిలోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు. అన్న ప్రార్థించింది, దుఃఖపడింది, దేవుడు తన స్థితిని దేవుడు మార్చాడు. తర్వాత 6వ వచనములో జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. ఆయనకు దేని మీద అధికారం ఉందని చెప్తుంది అన్నా అంటే, జీవము మీద మరణము మీద దేవునికి అధికారము ఉన్నది. ఈజ్ ద అథారిటీ ఓవర్ లైఫ్ అండ్ డెత్. గాడ్ హోల్డ్స్ అల్టిమేట్ అథారిటీ ఓవర్ ఎగ్జిస్టెన్స్. ఒకడు బ్రతికి ఉండాలన్నా, ఒకడు చనిపోవాలన్నా, ఒకడు పుట్టాలన్నా దేవునికి మాత్రమే అధికారము ఉన్నది. పాతాళము మీద అధికారము ఉన్నది. పాతాళను పంపుచు అందులో రప్పించుచుండువాడు ఆయనే. లాజరును లేపాడు యేసు ప్రభు, అధికారం ఉన్నదన్నమాట. లాజరు బయటకు రా. ద రైజింగ్ ఆఫ్ లాజరస్, పుట్టించువాడు ఆయనే. జనులను సజీవులను గాను అంటే పుట్టించేటువంటి వాడు ఆయనే. ఒకప్పుడు లేనటువంటి దాన్ని ఉన్నదానిగా కలుగజేయవాడు ఆయన. హన్నాకు సంతానము అంటే అదే అన్నమాట. 139వ కీర్తనలో చదువుతాను, నేను నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. నా అంతరింద్రియములను కలుగజేసిన వాడవు నీవే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. అందుని బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతిలో చెల్లిస్తున్నాను. భయం వేసింది. ఒకప్పుడు ఉనికిలో లేను, ఒకప్పుడు నా ప్రాణం లేదు, నా ఆత్మ లేదు, నా శరీరం లేదు. కానీ నా శరీరాన్ని నిర్మాణం చేసావు, ఆత్మను పరలోకంలో పుట్టించి దాన్ని దీన్ని కలిపావన్నమాట.
అది దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క శక్తి. అది సజీవులుగా చేయడం అంటే జీవం మీద దేవునికి అధికారము ఉన్నది. హీఈస్ ద అల్టిమేట్ అథారిటీ ఓవర్ లైఫ్ అండ్ ఓవర్ డెత్. సో ప్రియులారా, ఒకరు జన్మించాలి, జీవం పుట్టాలి. జీవం పుట్టాలి అంటే ఎవరికి ఉన్నది అధికారము? దేవునికి అధికారము ఉన్నది. తర్వాత 7వ వచనాన్ని మనం చదివితే, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగ చేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. The Lord sends poverty and wealth. He humbles and exalts. దరిద్రము ఆయన ద్వారానే కలుగుతుంది, ఐశ్వర్యము కూడా ఆయన ద్వారానే కలుగుతుంది. అంటే హీఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతి దాన్ని ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఏది కూడా ఆయన లేకుండా జరగదు అని చెప్పి ఎవరిని ఏ రీతిగా మారుస్తున్నాడో 8వ వచనంలో మనం చూస్తున్నాం. దరిద్రుల అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీదను లేవనెత్తువాడు ఆయనే. సో ప్రియులారా, అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నవి. ఒకవేళ మనము ధనవంతులము అని అనుకున్నట్లయితే మరి ఆయన దాన్ని కూడా మార్చగలడు. దారిద్ర్యమును ఇస్తాడు, ఐశ్వర్యమును కూడా. రెండు ఆయన చేతిలో ఉన్నాయి. ఒక వ్యక్తిని దరిద్రుడిగా మార్చాలన్నా, ఒక వ్యక్తిని ఐశ్వర్యవంతుడిగా మార్చాలన్న ఆయన చేతిలో ఉన్నది. హన్నా యొక్క స్థితి ఏమిటంటే మరి దేన స్థితి, ఏమీ లేనటువంటి స్థితి. 113లో కీర్తన చదివినట్టు కుమారుల సంతోషము గల తల్లిగా మారు. ఆ పిల్లలే ఆస్తి అన్నమాట. ఆ రోజుల్లో పిల్లలే ఆస్తి. ఇప్పుడు ఆస్తులు మనం వేరే వేరే రూపాల్లో దాన్ని మారుస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో ఎంతమంది సంతానం ఉంటే అంత బలం, అంత ఆస్తి. దరిద్రతలో ఉన్నటువంటి హన్నాను ఐశ్వర్యవంతురాలుగా దేవుడు మార్చాడు. కృంగిపోయినటువంటి హన్నాను దేవుడు పైకి లేవనెత్తాడు. తరువాత ఉన్నతమైనటువంటి స్థితి, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టగలిగినటువంటి దేవుడు. యోసేపు మరి దీనమైన స్థితిలో నుండి ఎక్కడ తీసుకువెళ్ళాడు? ఐగుప్తులో అధికారులతో ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోవటానికి దేవుడు సహాయము చేశాడు. 9వ వర్షంలో తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. గాడ్ ప్రొటెక్ట్స్ హిస్ చిల్డ్రన్. గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ జడ్జ్మెంట్. తన ప్రజలను ఆయన కాపాడుతాడు, మరి దుర్మార్గులకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఈ 9వ వచనంలో ఈ మాట మరి చూస్తా. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు. బలము చేత ఎవడునో జయము నొందడు. ప్రియులారా, వీళ్ళు దాక్కుంటారు అన్నమాట. అంటే దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. తన బిడ్డలను ఆయన తొట్టిల్లకుండా కాపాడేటువంటి వాడుగా ఆయన మరి ఉంటూ ఉన్నాడు. ఈ 10వ వచనంలో గాడ్స్ ఫైనల్ విక్టరీ, దేవుని యొక్క జయము. యెహోవాతో వాదించి వారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దుల నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వారికి అధిక బలము కలుగా చేయును. సో ప్రియులారా, బిడ్డలైనటువంటి వారిని ఏ రీతిగా ఆయన మరి హెచ్చిస్తాడు, తరువాత తనకు వ్యతిరేకముగా ఉన్నటువంటి వారిని ఏ రీతిగా శిక్షిస్తాడు. ఈ 10వ వచనంలో ఈ మాటలతో హన్నా తన యొక్క స్తుతి ప్రార్థన ముగిస్తున్నాడు. సో ప్రియులారా, ఈ హన్నా ప్రార్థనలో మనం నేర్చుకునేటువంటిది ఏమిటంటే, నీకు అవమానము కలిగిందని చింతపడాల్సిన పని, లోకం ఏడిపిస్తుంది, పెన్నెన్న లాంటి వారు ఏడిపిస్తారు, భయపడాల్సిన పని లేదు. దేవుని పాదాల వద్ద ప్రార్థించినప్పుడు, దుఃఖపడినప్పుడు
దేవుడు నీకు అభయం ఇస్తాడు. ఇక నీవు ధైర్యముతో ముందుకు కొనసాగాలి. దేవుడిచ్చే సమాధానము కొరకు నీవు ఎదురుచూడ. దేవుడు హన్నాకు సమాధానం ఇచ్చాడు, దుఃఖాన్ని తీసివేశాడు, సమాధానం ఇచ్చాడు, సమూయేలుని ఇచ్చాడు, ఇంకా బిడ్డలను ఇచ్చాడు దేవుడు. తద్వారా దేవుడు సమూయేలును ఏ రీతిగా వాడుకున్నాడంటే, సమూయేలు వంటి ప్రవక్త ఇశ్రాయేలు దేశంలోనే లేడు. ఆ సమూయేలు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నెరవేరు, ఒక్కటి కూడా తప్పిపోలేదన్నమాట. అంత గొప్ప ప్రవక్తని హన్న ఎవరికి అందించింది? తన ప్రజలకు. ఎట్లా అందించింది? ప్రార్థన ద్వారా అందించింది. హన్నాకు తర్వాత పుట్టిన పిల్లల సంగతి వేరే. సమూయేలు కోసం ఎంతో ప్రార్థన చేసింది అన్నమాట. ఆ ప్రార్థనతో పుట్టినటువంటి సమూయేలు గొప్ప ప్రవక్త అవుతున్నాడు, గొప్ప ప్రార్థనాపరుడు అవుతూ ఉన్నాడు. ఆ బాలుడైనటువంటి సమూయేలుతో నేరుగా దేవుడు మాట్లాడాడు. ఇదంతా ఎవరి యొక్క దీవెన? తల్లి యొక్క ప్రార్థన. సో తల్లుల యొక్క ప్రార్థన బిడ్డలకు చాలా అవసరమైనది. ఆ తల్లి యొక్క ప్రార్థన ద్వారా సమూయేలును ఇశ్రాయేలు దేశం అంతటికి అందించి ఆశీర్వాదకరంగా మార్చింది. అట్టి కృప మన కుటుంబాల్లో కూడా దేవుడు మన బిడ్డలకు మన ప్రార్థన ద్వారా దయచేయును గాక. ఆమేన్. లేచి నిలువబడి ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అవమానపరచబడినటువంటి హన్నా, దుఃఖములో ఉన్నటువంటి హన్నా, శ్రమ పెట్టబడినటువంటి హన్నా, మీ సన్నిధిలో ప్రభువా కన్నీటి ప్రార్థన కలిగి ఉన్నప్పుడు, నాయన కన్నీటితో ప్రార్థించినప్పుడు హన్నా యొక్క స్థితిని మార్చినటువంటి దేవుడవు తండ్రి, మీకు వందనాలు. సమూయేలుని ఇచ్చావు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. భక్తుడు, ప్రవక్త, దేవా నాయన ప్రజలకు నాయన న్యాయాధిపతిగా ఉండి ప్రభువా గొప్ప పరిచర్య చేసినటువంటి సమూయేలుని ఇచ్చావు తండ్రి, మీకు స్తోత్రాలు. ఆ తల్లి యొక్క ప్రార్థన దేశమంతటికి ఉపయోగపడింది ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ ఒక స్త్రీగా ప్రభు ఈ సమయంలో ఎవరైతే నిందలు అవమానాలకు గురవుతున్నారో తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి కన్నీటి ప్రార్థనకు సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. పట్టుదలతో హన్నా వల్లే ప్రార్థించి సమాధానము పొందుకొనటానికి బిడ్డలకు సహాయం చేయండి. వారి నిందలు అవమానముల నుండి ప్రభు విడుదల కలిగించండి. సంతోషమును, ఆనందమును, దేవుని అందలి భయము నాయన కలిగినటువంటి స్థితి ప్రభువా, బలము కలిగినటువంటి స్థితి ప్రభువా బిడ్డలకు దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా ప్రభు కొమ్మును ఎత్తే దేవుడవు ప్రభువా, బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైనటువంటి పరిస్థితులు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా ప్రభువా దరిద్రులను లేవనెత్తువాడవు, సింహాసనములపై కూర్చుండబెట్టువాడవు తండ్రి, మీకు స్తోత్రాలు. ఓ దేవ సహాయం చేయండి. దీనులను లేవనెత్తేవాడు ప్రభు, కృంగిన వాని లేవనెత్తే దేవుడు ప్రభు, సహాయం చేయండి. దేవా ప్రభువ సమయంలో సంఘం అంతటి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. జ్ఞానము, జ్ఞాపక శక్తి బిడ్డలకు దయచేయండి. మంచి ర్యాంకులు బిడ్డలు సాధించడం సహాయం చేయండి. డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, దూర దేశాల్లో, దూర ప్రాంతాల్లో, దూర రాష్ట్రాల్లో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి బిడ్డల ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనులన్నిటిలో తోడుగా ఉండండి. ఏ కుటుంబంలో ఏ శోధన ఉన్నా దాన్ని తొలగించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవప్రభువా మరి రేపు సాయంకాలం మేమందరం మీ సన్నిధిలో కలుసుకుని శిలువ ధ్యానములో కొనసాగటం సహాయం చేయమని స్తుతి, మహిమ, ఘనత, కీర్తి సమస్త మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమున నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయము. అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. శోధనలో దుష్టుడు తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే. ఆమేన్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మయున సహవాసం మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్.